వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. మీ బిడ్డ భూములు ఇచ్చేవాడికి కానీ లాక్కునేవాడికి కాదు. చంద్రబాబు మోసపూరిత మాటలను నమ్మకండి. సీఎం జగన్. మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, అయ్యా అసలు నీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అని అంటే, భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకో అని అడుగుతా ఉన్నా. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది. ఎందుకంటే ఈరోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నిటిలో కూడా ఈరోజు వివాదాలు ఉన్నాయి. ఆ భూముల్లో ఎక్స్టెంట్ అన్నా తక్కువ ఉంటుంది, సబ్ డివిజన్ అన్నా జరగకపోయి ఉంటుంది, సర్వేలన్నా జరగకపోయి ఉంటాయి, రికార్డులన్నీ అప్డేట్ కాకపోయి ఉంటాయి. వీటి అన్నిటి వల్ల భూ వివాదాలు పెరిగి ఇవాళ రైతన్నలు ప్రజలు అందరూ కూడా కోర్టుల చుట్టూ తిరిగే కార్యక్రమం, అధికారుల చుట్టూ తిరిగే కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ బిడ్డ రాబోయే రోజుల్లో చేయాలనుకునే సంస్కరణ ఏమిటి అంటే, ఏ రైతన్నా కూడా ఏ ఒక్కరైనా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండకూడదు. ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్లకు కల్పిస్తూ, ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన. టైటిల్ ఇన్సూరెన్స్ కూడా చేసి ఎటువంటి వివాదము లేని టైటిల్స్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి అనేదే మీ బిడ్డ లక్ష్యం. కానీ ఇది జరగాలి అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్న సర్వే పూర్తి కావాలి. ఈరోజు మీ బిడ్డ 100 సంవత్సరాల క్రిందట జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తూ ఉన్నాడు రైతుల కోసం. ప్రతి రైతన్న దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. సర్వే చేసిన భూమి ఉంటుంది, సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి, రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములు ఉంటాయి, సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ రైతన్నులకు, ఆ పేదలకు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏ స్థాయిలోకి తీసుకొని పోతామోనంటే, ఆ భూములకన్నిటికీ వివాదాలు ఏదైనా వస్తే ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పే పరిస్థితిలోకి తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ముఠా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ చౌదరి అన్నారు. వస్త్రలత కృష్ణవేణి కాంప్లెక్స్ ముఠా కార్మికులతో సమావేశం చేశాం. వాళ్ళ సమస్యలు విన్నాక నిజంగా వర్ణనాతీతంగా ఉంది. ఇన్ని 102 సంవత్సరాలు ఉన్న అసోసియేషన్ అది. వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా ఎవరు కల్పించరు. ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యం చేసినట్టుగా ఉంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలు వాళ్ళు ఏం చెప్పారు, ఏ విధంగా కూడా సంపాదించున్నారనే విషయాలు వాళ్ళు చెబుతున్నారు కథలుగా. కాబట్టి వాళ్ళకి మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవడానికి వసతులు, బాత్రూము, పాపం ఇక్కడ నుంచి కృష్ణవేణి కాంప్లెక్స్కి వెళ్తారంట, యూరినల్స్ ఎంత ఘోరం అండి అది. తర్వాత పిల్లల చదువులకి ఎలా చేయాలి అనేది కౌన్సిలింగ్ సిస్టమ్ పెట్టి, అటల్ బీమా పథకం, అటల్ పెన్షన్ పథకం, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎవరు చెప్పలేదు. చెప్పి వాళ్ళకి ఉన్న ఎలిజిబిలిటీ అంటే వాళ్ళ అర్హతలు ఏమున్నాయి దాన్ని బట్టి ఇప్పుడు భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక స్కీములు ఇచ్చింది. ముఖ్యంగా అట్టడిగిన వర్గాల వారికి, పేదవారికి కావాలండి. దాంట్లో చదువుకోవడానికి ఒక లోన్ ఉంది. ఏదైనా చిన్న ఫ్యాక్టరీ కానీ మధ్యతరగతి చిన్న తరగతి ఇదన్నిటికీ ఆరోగ్యానికి ఉంది. వీటన్నిటికీ కూడా చెప్పేవాడు కావాలి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఎమ్మెల్యే ఆఫీసు ఎఫెక్టివ్గా పనిచేసి 22 డివిజన్స్లో కనుక వాళ్ళకి కౌన్సిలర్స్ పెట్టి ఇలాంటి సమస్యలన్నీ కూడా నోటీసులకు వస్తాయి. రేపు ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో రానున్నది, ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ రానున్నది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతతో, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో వాళ్ళకి కావాల్సినవి కూడా చేస్తామని చెప్పి
ఏపీలో విద్యపై వెల్లువెత్తిన అంతర్జాతీయ సంస్థలు ప్రశంసలు వారి చెవిని పడటం లేదు. అలాగే నాడు నేడు ద్వారా మౌలిక వసతులు అభివృద్ధి చూడలేకపోతున్నారు. ఏపీ విద్యా వ్యవస్థలో జరిగే సంస్కరణ సంక్షేమం కాదా, అభివృద్ధిగా చూడాలి. మంత్రి బొత్స సత్యనారాయణ. నువ్వు ఒకటే గుర్తించారు మీరు, బాలకృష్ణకి ఇచ్చిన స్క్రిప్ట్ లేదా తెలుగుదేశం పార్టీ ఏది రంగులు వేసింది ఒకటే. ఇప్పుడు అదేనా సార్, అదేనా ఆ రంగులైనా సార్ నీ ప్రభుత్వం ఏదైపోవు కదా, స్కూల్ పరిశ్రమ ఉంచడైపోయాయి కదా. కళ్ళుండి చూసేవాడికి అయితే కనిపిస్తుంది, తినేవాడికి అంటే మగవాడికి కబోదికి ఏంటి తెలుస్తుంది. ఆ విధంగా ఉంది నీ ప్రసంగం. ఇది ఎప్పుడైనా భారతదేశం జరిగా ఏ రాష్ట్రం చేస్తుందా? ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా చంద్రబాబు నాయుడికి? ఎంతసేపు దిక్కుమాల ఆలోచనలు, పనికిమాల ఆలోచనలు, వాడి మీద ఆడిపోసుకోవడాలు. హ్యూమన్ రిసోర్స్ డెవలప్ చేయాలని ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఇది సంక్షేమం కాదు. ఇది ఇవాళ విద్యలో జరుగుతున్న ఈ పరిణామాలు. వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు సతీమణి అనురాధ అన్నారు. కూడా డ్రైవర్స్ కానీ ఎవరైనా సరే ఓటు అనేది ఈసారి తెలుగుదేశం పార్టీకే, వేరే ఒక్క ఓటు కూడా చేయలేదని చెప్పి వాళ్ళు చెప్పటం ఈ రోజున చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. మరి మాకు నిజంగా మండు టెండ అయినా కూడా మరి ఇంత ఉత్సాహంగా మేము తిరగగలుగుతున్నామంటే దానికి కారణం ప్రజలు ఇచ్చిన ఉత్సాహం. అంతేకాకుండా ఈ 5 సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రజలు, ఎన్ని రకాల బాధలు పడ్డారో. ఒకళ్ళైతే వ్యాపారస్తులు మేము ఎంతో నష్టపోయాము ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి చెప్తున్న సందర్భం. దీనికి కారణం ఇవాళ ఇసుక అనేది మరి కిలోల లెక్కన బంగారం లాగా అమ్ముతూ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గతంలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇసుకని ఫ్రీ చేస్తే మరి ఎన్నో నిర్మాణాలు ఇక్కడ అమరావతి రాజధానిగా విలసిల్లుతూ మరి ఇక్కడ చాలామంది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కాల్మనీ, బెట్టింగ్, సెక్స్ ర్యాకెట్, గంజాయి ప్రోత్సహిస్తున్నారని తూర్పు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఆరోపణ చేశారు. ఒక కార్యక్రమం చెప్పుకోగలరా? మీ హయాంలో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ దాన్ని పెంచి పోషించిన గద్దె రామ్మోహన్ ఈరోజు గంజాయికి పునాది వేసిందే గద్దె రామ్మోహన్. ఈరోజు విశాఖపట్నంలో మొన్న దొరికిన గంజాయి ఏదైతే ఉందో అది గారు ఒక యాక్వా కంపెనీది. ఆ యాక్వా కంపెనీకి గద్దె రామ్మోహన్కి ఉన్న బాలాజీ యాక్వాకి సంబంధాలు లేవా? ఎవరైతే అక్కడ ఎండీలు మనం చూసామో వాళ్ళందరికీ రామ్మోహన్ వాళ్ళ అబ్బాయిలకి సంబంధాలు లేవా, స్నేహం లేదా? గంజాయి తరలింపులో మీరు ముఖ్య పాత్ర పోషించలేదా? ఇవన్నీ కదా నిజాలు బయట పెట్టాలి. నేను అనేక సందర్భాల్లో చెప్పా, నేను నిరూపిస్తా, నేను ఎక్కడికి వచ్చైనా ప్రమాణం చేస్తా గద్దె రామ్మోహన్ బెట్టింగ్లు ఆడతారు, ప్యాకెట్ ఆడతారు, కాల్ మనీ, సెక్స్ ర్యాకెట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పని. కాదు అని చెప్పని ఆయన నిరూపించగలరా? వచ్చి ఒట్టేయగలరా? ప్రమాణం చేయమని చెప్పింది ఎక్కడన్నా వచ్చి? అయ్యేమీ చెప్పకుండా మా మీద అబద్ధ ప్రచారాలు, లేకపోతే మేము చేసిన అభివృద్ధిని వాళ్ళేదో చేసినట్టుగా, అంటే ఎంత దిగజారిపోయి సిగ్గుమాలతనంగా ఉన్నారంటే, అంటే మేము చేసిన అభివృద్ధిని మీరు చేశారని చెప్పని ఎలా ఇది వచ్చింది? నేను ఒకసారి అనిపిస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము మెట్లు వేసాం, రైలింగ్లు వేసాం, రోడ్లు వేసాం, పార్కులు చేసాం. ఆ ప్రాంతంలో గద్దె రామ్మోహన్ తిరుగుతున్నప్పుడు ఇంతన్నా కొంచెం సిగ్గు అనిపిస్తుందా? అరే ఒక 35 ఏళ్ళ కుర్రాడు ఎంత అభివృద్ధి చేశారే, నేను 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా, ఇంత చేతకాని దద్దంలాగా ఉన్నానని చెప్పి ఏ రోజన్నా ఆయన సిగ్గుపడ్డారా? ఇబ్రహీంపట్నంలో దాదాపు అన్ని గ్రామాల్లో ప్రజలు చైతన్యపరిచేందుకు పోలీసులు బ్లాక్ మార్చ్ నిర్వహించి మేమున్నాం అనే భరోసా ఇస్తున్నారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మూలపాడు, త్రిలోచనాపురం గ్రామాల్లో పారామిలిటరీ ఫోర్సెస్ తోటి అదే రకంగా సివిల్ పోలీసులతోటి కలిసి మా సిపి గారి ఆదేశాల మేరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మెయిన్ ప్రజలంతా కూడా
తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలి. దానికి వినియోగించుకునేటందుకు గాను పోలీసులంతా సర్వసన్నద్ధంగా ఉన్నాం. వారికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా మేమంతా రెడీగా ఉన్నాము అనే భరోసా వాళ్ళలో కల్పించడమే మా ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా తమ ఓటు హక్కుని నిర్భయంగా ఎటువంటి భయం లేకుండా నిష్పక్షపాతంగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అత్యంత సమస్యాత్మక గ్రామాలన్నీ కూడా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. అదే రకంగా రౌడీ షీటర్స్ని, అలాగే ప్రీవియస్గా ఎలక్షన్ అఫెండర్స్ని, ట్రబుల్ మాంగర్స్ని వీళ్ళందరి మీద కూడా 107 సిఆర్పిసి కింద బైండ్ ఓవర్ కేసులు కూడా పెడుతున్నాం వాళ్ళ మీద. కాబట్టి ఎవరికి కూడా ప్రజలందరికీ ఎవరికి ఏ రకమైన భయం లేకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. విజయవాడ సెంట్రల్లో తెలంగాణకి చెందిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొణిజేటి ఆదినారాయణ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కేసీఆర్ గారి మనోధైర్యంతో అక్కడ తెలంగాణ ప్రజలు ఉన్న ప్రాంతాలలో నివసించిన ఆంధ్ర ప్రాంతాల్లో నుంచి అయినా సరే జోరు తీసుకొచ్చినా సరే సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. ఇప్పుడున్నటువంటి రాష్ట్రపతిలో వాళ్ళు నిర్మిస్తున్నటువంటి బడ్జెట్లో ఎక్కడ ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ లేదు. వాళ్ళు ఇస్తున్న నవరత్నాలు కానీ వీళ్ళు పెడుతున్న 6 గ్యారెంటీలు కానీ అభివృద్ధి చేయాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా నిల్ ఖజానా ఏది కూడా ప్రజల్ని మభ్యపెట్టేదానికి వాళ్ళు తయారయ్యారు. ప్రజల్ని మభ్యపెట్టకుండా ఉన్నటువంటి పథకాలను తీసేయకుండా ఇంకా నుంచి కూడా ఇదే ప్రభుత్వం ఇట్లాగే కొనుక్కోవాలన్నా ప్రజలకి ఏ అవసరాలు చేయాలన్నా మనం ఎటువంటి క్యాండిడేట్కి ఓటేస్తున్నామని గుర్తు చేసుకోండి. దాంతోపాటు ప్రజలకి అయితే ఏదైతే అవసరం అవుతున్నాయో అందుబాటులో ఉంటాయి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గతంలో కేసీఆర్ గారిని చాలా హేళనగా మాట్లాడినటువంటి ఆంధ్ర వాళ్ళు కేసీఆర్ గారి పరిపాలన చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తం కూడా కేసీఆర్ గారికి ముక్కదండంతో ఓటేయడం జరిగింది. అదే రకంగా ఇవాళ వాళ్ళు ఆంధ్ర వాళ్ళే నన్ను ప్రోత్సహించి నేను ఆంధ్ర వ్యక్తినై ఉండి కూడా కేసీఆర్ గారితో పాటు నిక్కచ్చిగా నడవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీకే ఓటేస్తామని ప్రోత్సహించడం నేను ముందుకు వచ్చి సెంట్రల్ నియోజకవర్గం ఇండిపెండెంట్గా పోటీగా చేస్తుంది. నా సింబల్ వచ్చేసి రూరల్ సింబల్ అండి. 11వ నెంబర్ ఈవీఎం ప్యాడ్ మీద అఖండమైన మీ అమూల్యమైన ఓటుని 11 నెంబర్ మీద వేసి గెలిపించవలసిందిగా సెంట్రల్ నియోజకవర్గాన్ని కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.